నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కూటమికి కాపుల్ని చీల్చండి, దూరం పెట్టండి, వాళ్ళ మీద విభేదాలు పెంచండి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నేతలతో సమావేశమయ్యారు. మరి ఇది ఇంకా ఎంత దూరం పోతుంది? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్తి గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూటమి కూడా అంటే కాపుల్ని మధ్య దూరం పెట్టాలి, వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, ఏదో ఒక రూపంలో వాళ్ళని విడదీయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి మేడం? ఏ విధంగా చూడడం ఏంటి, ఆయన మొదటి నుంచి కూడా కాపుల్ని ఎలా విడదీయాలనే కదా ముద్రగడతో మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు ఎక్కడ అది దానికి అంటే ఒక ఫలితం రాలేదు. ఎన్నికల ముందు ఎంత ట్రై చేసినా కూడా కాపులు చీలలేదు, పవన్ కళ్యాణ్ని వదలలేదు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, నేను కూటమిలోనే ఉంటాను, మరో 15 ఏళ్ళు కూటమిలోనే కొనసాగుతాను, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అంటున్నారు. అది ఉన్నంత కాలం ఖచ్చితంగా కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు. ఏం చేయాలి, ఎట్లా, ఏ రకంగానూ ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వట్లా లేదు. సో నిన్నను ఇదెవరు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, అంబటి, కురసాల, తర్వాత గుడివాడ వీళ్ళతోటి సమావేశం అయ్యి మీరు ఏదో ఒక రకంగా కాపు నాయకుల్ని పిలిచి కాపు కులంలో విభేదాలు సృష్టించండి, అంటే ఒక ముసలం సృష్టించండి అని, యాదవ కులంలో ముసలం పుట్టినట్టు. తర్వాత మీరు అది అయ్యాక అంటే కార్యాలయంలో మాట్లాడాక కేంద్ర కార్యాలయంలో, తర్వాత ఉత్తరాంధ్రలో మీటింగ్లు పెట్టండి. ఉత్తరాంధ్ర మీటింగ్లో కాపుల్లో విభేదాలు ఎలా తీసుకురావాలో మీరు సమావేశంలో నిర్ణయించండి అంటున్నారు, అక్కడ నాయకులతో మాట్లాడి. తర్వాత ఏ చిన్న అంశాన్ని కూడా మీరు వదలద్దు అంటున్నారు. అవును, మన విజయవాడలో ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలే, రౌడీ షీట్ అది. అయితే ఇప్పుడు వేరే అంశాల్లో, ఇప్పుడు ఒక లాకప్ డెత్ గురించి వచ్చింది, అది వివరంగా అయితే ఇంకా విషయాలు బయటకు రాలేదు. దాని గురించి ఇప్పుడు దృష్టి పెట్టి అంబటి రాంబాబు ఆల్రెడీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, కనీసం బూడిదైనా ఇవ్వండి అంటున్నాడు. సో ఇక్కడ కులం అనే దాన్ని తీసుకొచ్చాడు అంబటి రాంబాబు. ఆ అబ్బాయి అంటే ఆ కుటుంబం కాపు కులం, నువ్వేం చేస్తున్నావు పవన్, నువ్వెక్కడో ఢిల్లీలో తిరుగుతున్నావు, ఇంకెక్కడో తిరుగుతున్నావు, నువ్వు కాపులకి ఏం చేస్తున్నావు అని అట్లా తీసుకొస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు అంబటి, నువ్వు కూడా కాపు కులమే కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే కంట నువ్వు చేయొచ్చుగా. అవును, నీకు పదవి ఉందో లేదో కానీ నీకు కాపులకి ఏదో మంచి చేయాలని ఒక మంచి నిర్ణయం అయితే నీ మనసులో ఉందనుకుందాం. ఉంటే నువ్వు వెంటనే ఏం చేయాలి, మీకు అండగా ఉంటామండి, మా జగన్మోహన్ రెడ్డి వస్తారు మిమ్మల్ని మరి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాలిగా కుటుంబాన్ని. ఇంకా మరి ఎందుకు వెళ్ళాలా? ఆయన ముందు తెల్లారు లేస్తే ఏం చేస్తాడు, ఎక్కడ గంజాయి బ్యాచ్ కష్టం వస్తే అక్కడికి వెళ్తాడు, ఎవరు ఎక్కడ మర్డర్లు చేస్తే వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు. అంటే ఇప్పుడు కూటమిలు విభేదాలు సృష్టించడానికి ఎన్ని కారణాలు అంటారు మేడం? అసలు అలా కాదు, ఆయన ఏంటంటే మంచి వాళ్ళని పరామర్శించడు. అవును, ఎవరు చెడు పనులు చేస్తే, ఎవరు మహిళల్ని బూతులు తిడితే, చెల్లెల్ని బాగా తిడితే వాళ్ళకి పదవులు ఇస్తాడు అంతే తప్ప, ఇప్పుడు నిజంగా ఈ అబ్బాయి మీద అంత కన్సర్న్ ఉంటే విజయవాడ కేసులో వెంటనే ఏం చేయాలి, అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము వెళ్ళి పరామర్శిస్తున్నామనో లేకపోతే పరామర్శించొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి. ఆల్రెడీ మేము పరామర్శించాం, ఇగో మా జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు అని చెప్పాలిగా. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ వరంగల్ వెళ్ళారు ఆ అబ్బాయి కోసం, అతనికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించారు. అంటే చేతల్లో చూపించాలిగా. నేను అంటున్నది అది ఉండదు. మాటలు, చీల్చడాలు, కుట్రలు, కుతంత్రాలు, వీటికి వైసీపీ పెట్టింది పేరు. సో ఇవాళ ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దు, కాపుల్లో చీలిక తీసుకురండి, అంటే వాళ్ళ ఐకమత్యాన్ని మీరు విడదీయండి. ఇప్పుడు పెద్ద మోకు ఉంటుందండి, మోకు అంటే తెలుసా, ఒక పెద్ద తాడు, అల్లిన తాడు ఉంటుంది కదా, పేనిందంటాం, పేనడం అంటాం. ఆ తాడును మీరు టకటకా కోసేయగలరా? కొయ్యలేం కదా, ఒక్కొక్క లేయరు కోసుకుంటూ వెళ్ళాలి. అలాగా మీరు చీలికలు ఎలా తేవాలి, ఫస్ట్ నాయకులతో మాట్లాడండి. ఇప్పుడు 10 మంది నాయకులు ఉన్నారనుకోండి, ఫస్ట్ మీటింగ్లో 10 మంది కలిసికట్టుగానే ఉండొచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుంటారు, అవును కదా ఇవాళ మీటింగ్లో ఇలా మాట్లాడారు అని ఒకళ్ళలో చిన్న కదలిక వస్తుంది.
మనం వాళ్ళ మాట వింటే బాగుండేదేమో, బాగుండేది. అనవసరంగా మనకి మంచి జరిగేది, ఏదో చేస్తానని అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, అవును. అది కాస్త ఆ బీజం కాస్త వృక్షం అయిపోతుంది. అయిపోయి నెక్స్ట్ మీటింగ్కి ఏం చేస్తాడు, వీళ్ళ వైపు కొంచెం మొగ్గు చూపుతాడు. అవునన్నా మీరు చెప్పింది కరెక్ట్ అన్నా, జగన్ అన్న కరెక్ట్గా చెప్తున్నారన్నా అని మొదలుపెట్టి నెక్స్ట్ పక్కవాడిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తాడు. నెక్స్ట్ ఎలక్షన్లకి ఇప్పుడు రాజకీయ కుట్ర ఇదే అని అంటారా మేడం? అంతే కదా. అట్లాగా మీకు మనసు మార్చడానికి కనీసం ఒక 3-4 ఇటు వచ్చారనుకోండి, 10 మందిలో ఒక 4 వచ్చారు, 40% మీరు సక్సెసే కదా. అవును. అది ఇవాళ 40% అంటే 3 ఏళ్ల తర్వాత అది ఎంత అవుతుంది అనే క్యాల్కులేషన్లో ఉంటారు. అవును. కానీ ఐ డోంట్ థింక్ సో దట్ అందరూ అలా మారిపోతారని. వీళ్ళ ఆలోచన చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఆలోచన అది. కానీ అది జరిగేది అవకాశం లేదు. బికాజ్ కాపులు ఇప్పుడు యూనిటీగానే ఉన్నారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ చెడు చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ కాపుల్ని నేనేం వద్దు అని అనలేదు కదా. కాకపోతే నేను అందరి కోసం పనిచేస్తున్నాను, అందరి లీడర్ని అన్నాడు అంతే. ఇప్పుడు మనం గెలిచినప్పుడు కూడా 100% స్ట్రైక్ రేట్ ఇస్తే అందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారుగా. అవును. ఒక కాపులే కాదు, కాపులు ఎక్కువ శాతం ఓటేసి ఉంటారు, వాళ్ళది కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది అంతే. ఆ ఒక్క కాపులే వేస్తే 100% స్ట్రైక్ రేట్ రాదు కదా. వాళ్ళు 26% వాళ్ళు ఉన్నది ఆంధ్రాలో. కాబట్టి ఇవాళ ఒకవేళ ఈ కుల రాజకీయాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇది చాలా తప్పండి. ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు కాదు చేయాల్సింది. మీరు చేయాల్సింది ఏంటి, అందరూ బాగోవాలి, అన్ని కులాలకి మంచి జరగాలి, న్యాయం జరగాలి అనే ఒక దృష్టితో వెళ్ళాలి. కాకపోతే ప్రశాంత్ కిషోర్ వేసిన బీజాలు ఇవన్నీ. ప్రశాంత్ కిషోర్ని ఎప్పుడైతే వాళ్ళు అప్పుడు సలహాకి పెట్టుకున్నారో అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు, కులాల మధ్య చిచ్చులు పెట్టి అట్లా మొదలుపెట్టాడు. అతని స్ట్రాటజీ అది. దాన్ని ఇవాళ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాడు. కానీ ఇది జరిగే పని కాదని నేను చెప్తున్నాను. మేడం, మరి నెక్స్ట్ ప్లాన్ ఏమి ఇవ్వబోతున్నారు? ఇంకా వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నేతలు కావచ్చు, నిజంగా ఇది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది అంటారా? ఈ కుల రాజకీయాలు వర్కౌట్ అయినా అవ్వకపోయినా పని చేయడానికి అయితే చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినాలి కదా. తర్వాత గుడివాడ అమర్నాథ్ ఉన్నారు కదా, నిన్నను అనితని అన్నాడు కదా, ఆవిడ మేకప్ వ్యాఖ్యలు. నేను జనరల్గా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను హోంమంత్రిని ఏమనలేదు అంటున్నాడు. ఆయన భయపడ్డాట నేను, ఎందుకంటే మహిళా కమిషన్ సీరియస్ అయింది, నోటీసులు కూడా వెళ్తున్నాయి అనేసి భయపడి ఉంటే ఈయన బుజ్జగిచ్చాట. ఎవరు, జగన్మోహన్ రెడ్డి. నువ్వు టెన్షన్ పడకు, నిన్నేం అరెస్ట్ చేయరు అని. తర్వాత అంబటి రాంబాబు కూడా ఏం పర్లేదులే, నిన్నేం అరెస్ట్ చేయలే అని చెప్పారు. సో అదొకటి. సో మొత్తం మీద ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా ఎవరిని కూడా అంటే విడదీయలేరు. కాపులైతే విడిపోరు. 2029లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుదామన్నా అదంత సులువైతే కాదు. ఓకే, థ్యాంక్ యూ.